Withdrawal from prosecution. CRPC section 321. కేసులు ఉపసంహరించుకోవచ్చు అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 321 చెప్తోంది. విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ సెక్షన్ 321 ఆఫ్ ది సిఆర్పిసి. ఇది ఇందులో ఏం చెప్తుంది? ఇన్ క్రిమినాలజీ అన్ అఫెన్స్ డన్ బై ఎ పర్సన్ ఈజ్ నెవర్ అగెనిస్ట్ ఎనీ పర్టిక్యులర్ ఇండివిజువల్ బట్ అగెనిస్ట్ ద హోల్ సొసైటీ. Therefore, in the criminal matter, the state itself is a party. The prosecution of criminal case is conducted by the public prosecutor. Section 321 of the Criminal Procedure Code enables the public prosecutor or the assistant public prosecutor to withdraw from the prosecution on any person, either generally or in respect of any one or more of the offences for which he is tried. For doing so, consent of the court is necessary. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఒక వ్యక్తి మీద కానీ ఓ 4-5 వ్యక్తుల మీద కానీ ఆయన నమోదైన కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నా, ఆ కేసుల్లో శిక్షలు పడవని నమ్మినా, ఆ కేసుల వల్ల ఉండడం వల్ల రాష్ట్రానికి ఏమీ నష్టం లేదు అని అనుకున్న కేసుల్ని విత్డ్రా చేసుకునే అధికారం సిఆర్పిసి 321 కల్పించింది. The object of section 321 CRPC appears to reserve power with the executive government to withdraw any criminal case on longer grounds of public policy such as inexpediency of prosecutions for reasons of state, broader public interest like maintenance of law and order, maintenance of public peace and harmony, changed social, economic and political situation. ప్రజల్లో శాంతి భద్రతలు, ప్రజల్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి, అలాగే ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి, సమసమాజ స్థాపనకి అవసరం అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వము ఆ వ్యక్తులపై కేసుల్ని ఉపసంహరించుకోవచ్చు. సిఆర్పిసి సెక్షన్ 321 ప్రకారంగా 321 ప్రకారంగా ఉపసంహరించుకోవచ్చు అని చెప్తోంది, చట్టం చెప్తోంది. ఇది పచ్చగొట్టాలరా, పచ్చ మీడియా ఒకటి ఇదే ఫస్ట్ టైము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మీరు లాగులు వేసుకోకముందే, ఈ లాగులు ఉంటాయి, ఆ లాగులు వేసుకోకముందు నుంచే ఈ సెక్షన్ అమల్లో ఉంది, చాలా ప్రభుత్వాలు చేసినాయి. వస్తాం మీకు అవన్నీ చెప్తా. ఈ సెక్షన్ 321లో ఒక్క పదము ఎంత తేడా ఇస్తుందో గమనించండి. It is important to observe that section 321 CRPC used the phrase withdrawal from prosecution, withdrawal from prosecution and not withdrawal of prosecution. Withdrawal of prosecution, OF of withdrawal from prosecution అంటే నడుస్తున్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు విచారణ నుంచి విరమించుకుంటున్నాము అన్నది విత్డ్రాల్ ఆఫ్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఒక్క 2 అక్షరాలే, ఫ్రమ్కి ఆఫ్కి తేడా. ఆఫ్ అని ఉన్నది ఇక్కడ. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే అసలు కేసుని ఎత్తేస్తున్నాము అనేది. ఈ విషయం కూడా తెలియకుండా చర్చల మీద చర్చలు పెట్టి ప్రజల సమయాన్ని వృధా చేసి న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థకి కళంకము, న్యాయమూర్తుల మీద అగౌరవం వచ్చేలా ప్రవర్తిస్తున్నది ఈ పచ్చ మీడియా. ఏం లేదు, ఈ పచ్చ మీడియా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది. న్యాయమూర్తుల మీద న్యాయమూర్తులకు అగౌరవం తెచ్చేటట్లుగా, న్యాయ వ్యవస్థకి అగౌరవం తెచ్చేటట్లుగా ఈ పచ్చ మీడియా ప్రవర్తిస్తోంది.
ఆ పచ్చ మీడియాని నమ్ముకున్న, ఆ పచ్చ మీడియాని కొన్న, పచ్చ మీడియా నమ్ముకొన్న బాబుగారి పుత్రరత్నము అలాగే చేస్తున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. Withdrawal of prosecution that would have necessarily meant for closure of the case. Scope, applicability and grounds. In granting consent, the court must exercise judicial discretion. కేసులు విత్డ్రా చేసుకోవాలి అని అంటే కోర్టు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. కోర్టు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. In the case Shivanandan Paswan versus State of Bihar and others 1983 1 SCC 438 కేసు నెంబర్ మళ్ళీ రాసుకోండి. Shivanandan Paswan versus State of Bihar and others 1983 1 SCC 438. The Supreme Court opinioned that section 321 of the code CRPC enable the public prosecutor to withdraw from the prosecution with the consent of the court. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటానికి కోర్టు అనుమతి ఇస్తేనే ఆ కేసు విత్డ్రా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వేశారు, కోర్టు అనుమతించింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా లేదు, సంబంధమే లేదు ఆయనకి. ఆయన ఏదో ఆయన పనులు చేసుకెళ్తున్నారు, ప్రజా సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ ఆ పథకాల అమలు తీరును చేసుకుంటూ దేశంలోనే 13,72,000 మందికి ఒక్క రోజులో వ్యాక్సినేషన్ వేసి ప్రపంచ రికార్డు, దేశ రికార్డు సృష్టించారే అటువంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి. Before an application under sections 321 CRPC, the public prosecutor has to apply his mind to the facts of the case independently without being subject to any outside influence, and secondly that the court before which the case is pending cannot give its consent to withdraw without itself applying mind to the fact of the case. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేయంగానే ఆయన కూడా తన మేధస్సును ఉపయోగించి కోర్టులో అప్లికేషన్ పెడితే ఈ కేసు విత్డ్రా కోసమని సెక్షన్ 321 CRPC ప్రకారంగా న్యాయస్థానము న్యాయమూర్తి కూడా అది సముచితము సరైనదే అని అనుకున్నప్పుడు ఆయన తీర్పు ఇవ్వచ్చు, ఆ కేసును విత్డ్రా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు శివనందన్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్ 1983 1 SCC 438లో చెప్పింది. అలాగే